ఐపీఎల్ 2024 మార్చి 23న ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీంతో ఈ టోర్నమెంట్ ప్రారంభం అవడానికి ఇంకా నెల రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ బీసీసీఐ ఇంకా షెడ్యూల్ విడుదల చేయలేదు. దీనికి ప్రధాన కారణం ఇండియాలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మార్చిలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ ఉండడంతో ఆ షెడ్యూల్కి అనుగుణంగా బీసీసీఐ ప్లాన్ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తలు బట్టి ఐపీఎల్ 2024 షెడ్యూల్ దశల వారీగా ప్రకటించవచ్చు. అరుణ్ సింగ్ ధమాల్ నేతృత్వంలోని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ దీనిపై తీవ్ర కసరత్తు చేస్తోంది. దీంతో త్వరలో లీగ్ యొక్క ఫస్ట్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఐపీఎల్ మేనేజ్మెంట్ కేంద్ర హోంశాఖ మరియు ఎలక్షన్ కమిషన్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. హోంశాఖ మరియు ఎలక్షన్ కమిషన్ నుంచి స్పష్టమైన అనుమతులు వచ్చిన క్షణంలో బీసీసీఐ తుది ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మొదటి దశ షెడ్యూల్ మాత్రం ప్రకటించే అవకాశాలే ఉన్నాయి. 2019లో కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది. ప్రతి జట్టు యొక్క కొన్ని గేములని ఫస్ట్ షెడ్యూల్లో విడుదల చేస్తారు. పోలింగ్ షెడ్యూల్కి అనుగుణంగా మిగతా మ్యాచ్ల షెడ్యూల్ను విడుదల చేస్తారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరిగాయి. బీసీసీఐ మొదట 2 వారాల ఐపీఎల్ షెడ్యూల్ మాత్రమే అప్పుడు ప్రకటించింది. ఈసారి కూడా ఇది రిపీట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. T20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ప్లేయర్స్ని దగ్గరగా చూసేందుకు జాతీయ సెలెక్టర్లు కొన్ని మ్యాచ్లకి అటెండ్ అవుతారని జైషా తెలిపారు. త్వరలోనే కొత్త సెలెక్టర్ని కూడా నియమిస్తామని జైషా ఇటీవలే వెల్లడించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.